వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు గాని బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట ఒలిచేస్తాను. లోపల పద. ఏయ్, ఆగక్కడ. ఎవడ్రా నువ్వు? ఏమండి, వీడెవడో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వెవడ్రా? మా ఆయన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడివిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుడినే. హాయ్ బాబు, తప్పైపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. ఇండియా ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధం మీద చేసింది. ఆ తర్వాత నేను బుధం మీద చేయించాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతారా? నీ అబ్బా నువ్వు చెప్పు. ఆ తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పదా. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు పద. అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా, దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండాసోరి మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత 3వ చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్రం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టావంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంప దెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్ళయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అని ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో 3వ చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా? పెళ్లి చేసుకోక ముందే కోవాలా? చేసుకున్నాక కుంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాకే నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టేయి. కూతురు లగ్గెత్తాయి, పెట్టేస్తా. అమ్మో. ఆహా. ఓహో. పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమ శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ ఫ్రంట్ కదలండి. దేనికి? దేనికేమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా. పెళ్లి కుమార్తె. అన్నయ్యా. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్యి బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే ఆగిపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు? ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లగ్గు మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గా? పెళ్లిళ్ళకెళ్లి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. మనం ఏం చేయలేము. అలా అంటే కుదరదు.
ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయినా ఆ అమ్మాయిని మైనే ప్యార్ కియా. అయితే ఓ పని చేయి, ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది. ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమః శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నిన్ను రెండో పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పొద్దు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం. ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమః శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమః శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. ఏ అప్పారావు? అమ్మో ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు? ఏ అప్పారావు? ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ అంటే చచ్చిపోతా, నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది, విషమేది రాడే. కట్టేది రైలు కింద పెట్టా కరకాయ. రైలు కింద పెట్టా కరకాయ పెట్టా. నా రైలేది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి? సమయానికి వచ్చావు ఓం నమః శివాయ, నన్ను రక్షించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమండి మీరైనా చెప్పండి, ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో! అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. ఆ, పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయిగాని ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి, ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా, అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. ఆ, చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? శాపస్య మరణం. అన్నయ్య, ఓం వదిలి శాంతి, పిలుస్తోంది. శాంతి. నా కూతురా. అప్పుడే పోయావండి. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను, కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యో బాయ్. అయ్యో 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 అమ్మో అమ్మో దేవుడోయ్. అయ్యో అయ్యో అలా ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్. అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి. ఈవిడ 100 పెళ్లిళ్ళు అయినా నాయనోయ్. అబ్బేబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్. అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్నుమూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా?
ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? దవ్వా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు, గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తానుండండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. తొందరగా మంత్రం చదువు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంక నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా.